నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు గుంటూరులో జరిగినటువంటి కాపు చైతన్య సదస్సు మీటింగ్ మీద ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషయం చిమ్ముతున్నట్లయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇటీవల కాలంలో కాపు చైతన్య సదస్సు పేరుతో మన ఓట్లు మన సీట్లు అనేటువంటి నినాదంతో గుంటూరులోని మార్కెట్ సెంటర్లో ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు అయితే దీనికి దాదాపు పెద్ద ఎత్తున 7,000 మందికి పైగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు అయితే డిసెంబర్ 30వ తారీఖున గుంటూరులోని మార్కెట్ సెంటర్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ అనేటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా వివిధ కాపు సంఘాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశమయ్యారు ఈ సమావేశం ప్రధాన అజెండా కనుక చూస్తే మన ఓట్లు మన సీట్లు అనేటువంటి ఒక నినాదంతో సమావేశమయ్యారు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా కాపులకు పెద్ద ఎత్తున టికెట్లను అయితే కేటాయించిన పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో కాపును అనగదొక్కేస్తూ ఉంది ఒక గుంటూరు పార్లమెంటరీ కింద కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంది అయితే కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి కానీ ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక నినాదంతో అయితే చైతన్య సదస్సును ఏర్పాటు చేశారు అయితే ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా అనేక మంది నాయకులు దీనికి హాజరైన పరిస్థితి అయితే ఈ చైతన్య సదస్సు ఏదైతే ఉందో ఈ వేదికను చూసినటువంటి పచ్చ మీడియా ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అయితే వీరి మీద అయితే విషం చెందినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అయితే వీరు ఎప్పుడైతే మాకు ఎమ్మెల్యే సీట్లు జనాభా దామాషా ప్రకారం మాకు ఖచ్చితంగా మా సీట్లు మాకు కావాల్సింది అనేటువంటి గొంతును ఎప్పుడైతే ఎత్తారో అప్పుడే ఆ గొంతును నులిమేయడం కోసం పచ్చ మీడియా అయితే కోరలు చచ్చిన పరిస్థితి ఉంది అయితే కొంతమంది నాయకులు వైసీపీ ట్రాప్లో పడ్డారని తాడేపల్లి నుంచి మానిటరింగ్ చేశారని వివిధ రకాల ఎలివేషన్స్ తోటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల మీద అయితే దుష్ప్రచారానికి అయితే ఎల్లో మీడియా తెరదించింది మొదటి నుంచి కూడా ఎల్లో మీడియా తమ పార్టీలకి నచ్చనటువంటి నేతలు ఎవరైనా తెర మీదకి వస్తే వారి మీద కులముద్రతో పాటు రకరకాల ఎలివేషన్ తోటి వారిని రాజకీయంగా ఛిద్రం చేసి భగ్నం చేసేటువంటి కార్యక్రమాలకి దాదాపు 3 దశాబ్దాల నుంచి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రనైతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఆ కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా గుంటూరు సమావేశమైనటువంటి కాపులందరి మీద అయితే విషం చిమ్మే కార్యక్రమానికి తెరదీసింది వారు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి కాపులు అయితే ఇక్కడ హాజరయ్యారు జనసేన నేతలు హాజరయ్యారు వైసీపీకి సంబంధించిన నేతలు హాజరయ్యారు టీడీపీకి చెందిన నేతలు హాజరయ్యారు వీరందరూ కూడా 3 పార్టీలకు చెందినటువంటి యాస్పిరెంట్లుగా ఉన్నారు 3 రాజకీయ పార్టీల టికెట్లు అయితే వీరు ఆశిస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వీరిలో అనేక మంది క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు 3 పార్టీలకు చెందినటువంటి పదవుల్లో ఉన్నారు ఆర్థికంగా బలవంతులుగా ఉన్నారు అయితే వారు టికెట్లు ఆశించడమే తప్పు అనేటువంటి రీతిగా ఎల్లో మీడియా అయితే పెద్ద ఎత్తున వీరి మీద అయితే విషం చిమ్ముతున్నట్లయితే కనపడతా ఉంది అయితే ఎవరో తాడేపల్లి ప్యాలెస్ నుంచి మానిటరింగ్ చేయాల్సినటువంటి దుస్థితి అయితే మాకు పట్టలేదంటూ కాపు సామాజిక వర్గ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే కాపుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎల్లో మీడియా మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితిని ఆనాడు వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత ఎల్లో మీడియా పెద్ద ఎత్తున వంగవీటి మోహన్ రంగాన్ని కులనాయకుడిగా చిత్రీకరించిన పరిస్థితి ఆ తదనంతర కాలంలో మెగాస్టార్ చిరంజీవిని జెండా పీకేద్దామనేటువంటి వార్తలతో చిరంజీవిని రాజకీయంగా అనగదొక్కేటువంటి కార్యక్రమంలో ఎల్లో మీడియా భాగస్వామ్యం అయింది అయితే ఇప్పుడు కూడా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో మాకు టికెట్లు కావాలి ఈ నియోజకవర్గంలో మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు టికెట్లు కావాలని ఎవరైతే గొంతెత్తుతారో వారిని కోవట్లుగా ముద్రేసేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి అదే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలు చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎప్పుడైతే జనసేనలో ఉన్న నేతలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటామని వారు ఎప్పుడైతే గొంతెత్తుతారో ఆ ఎల్లో మీడియాకి చెందినటువంటి కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న కాపుల మీద కోవట్లు అంటూ ముద్రేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇది రానున్న రోజుల్లో అత్యంత భయానక పరిస్థితులకైతే దారితీసే పరిస్థితిని తమ నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలి రాజ్యాధికారం సాధించాలనే ప్రక్రియలో భాగంగా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కాపు నేతలు జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు వారి మీద ఎల్లో మీడియా విషం చిమ్మి వీరు వైసీపీ కోవట్లంటూ ముద్ర వేస్తున్న పరిస్థితి ఉంది అంటే దీనికి ప్రధానంగా కనుక చూస్తే జనసేన అధినేత సీఎం అని అనకూడదు జనాభా దామాషా ప్రకారం వారికి సీట్లు కావాలని కూడా కాపులు అడగకూడదు ఒకవేళ జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీల్లో మాకు తగిన గౌరవం ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి సీట్లు ఇవ్వాలంటూ ఎప్పుడైతే ఈ విధంగా గుంటూరులో జరిగినటువంటి చైతన్య సదస్సు లాంటి మీటింగ్లు ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు కూడా ఎల్లో మీడియా కోరలు చాచి మరి వీరిని వైసీపీనే నడిపిస్తూ ఉంది కాబట్టి వీరు ఈ విధమైన ట్రాప్లో పడ్డారు అంటూ వారి అజెండా ఏదైతే ఉందో వారికి జనాభా దామాషా ప్రకారం
ప్రకారం రావాల్సినటువంటి సీట్లు ఏదైతే అజెండాతో మీటింగ్ చేశారో ఆ మీటింగ్ని ఆ అజెండాని పక్కదోవ పట్టిస్తూ వారిని వైసీపీ కోవట్లుగా చూపించేటువంటి ఒక ప్రక్రియ అయితే ఎల్లో మీడియా చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఎల్లో మీడియా రాతలను బూతు రాతలను అయితే ప్రజలైతే నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరనేది కాపు నాయకులు అయితే చెప్తున్న పరిస్థితుల్లోనే మొత్తానికి గుంటూరు వేదికగా జరిగినటువంటి గుంటూరు మార్కెట్ సెంటర్లో జరిగినటువంటి జన చైతన్య యాత్ర ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు రాజకీయ చైతన్య యాత్ర ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అయితే ఈ యాత్ర మీద అయితే పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం ఏదైతే ఒక వివాదం అయితే చెలరేగుతూ ఉంది. మొత్తానికి వారి అజెండా జనాభా దామాషా ప్రకారం వారికి కావాల్సిన సీట్ల అనేటువంటి అంశం మీద వారు మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తే దీన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు టికెట్లు తక్కువ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కాపుల మీద అబండాలు మోపేటువంటి కార్యక్రమానికి అయితే తెరదించింది. కాపుల ఆత్మగౌరవాన్ని ఎల్లో మీడియా వ్యూహాత్మకంగా అయితే దెబ్బ కొడుతుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే కాపులు జనాభా దామాషా ప్రకారం సీట్లు అడిగినా లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని గొంతెత్తినా వారిని కోవట్లుగా చూపించేటువంటి ఈ విష సంస్కృతి కనుక ఎల్లో మీడియా మార్చుకోకపోతే ఎల్లో మీడియా వాటికి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా కాపుల ఆగ్రహానికి గురవ్వాల్సిందే.